ఉన్నారు. ఈరోజు మీకు బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మొన్న చూపించా కదా, అది ఈరోజు కటింగ్ చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కుట్ల కోసమని కొంచెం ఆకింగ్స్ పెట్టేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి అది ఎంత ఉంటాం అయితే 40. నెక్స్ట్ కింద నడుము ఉన్నదానికి ఒక 2 ఇంచెస్ ఎక్కువ. షోల్డర్ వచ్చేసి 3.5 పెడుతున్నా. ఇది 2.5 పెడుతున్నా. చంక వచ్చేసి బ్లౌజ్కి 7 ఉంది. 7 అంటే చాలా కింది కనిపిస్తుంది. నేనైతే 8.5 పెడుతున్నా. ఇట్లాంటి వీడియోస్ చాలా పెడదాం అనుకుంటున్నా, కానీ నాకు టైం కుదరడం లేదు. కానీ నేను తీసుకొని పెట్టాలని అనుకుంటున్నా. మీరు మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందంటే 4 ఉంది. నేను కొంచెం కిందికి పెడుతున్నా. వాళ్ళు 5 కిందని చెప్పారు మీకు. అంటే ఇంకా 5 పెడుతున్నా. వాళ్ళు అంటే వీషేప్ అడిగారు ఎక్కువ. వీషేప్ పెడుతున్నా. ఇది పెనుక పార్ట్ అన్నట్టు. ఇది చిన్న పార్ట్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్ వచ్చేసి తక్కువ కొంచెం పెడుతున్నా, ఒక 1/2 ఇంచు. హ్యాండ్స్ వాళ్ళు ఇది 1/2 చేతులు ఉంది. వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నా. ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి 10 పెడుతున్నా. ఇక్కడ లెంత్ వచ్చేసి టంక లెంత్ వచ్చేసి 10 అంటే 7 పెడుతున్నా. అయితే వాళ్ళు అది బుంగ హ్యాండ్స్ పెట్టాలని చెప్పారు. దానికోసమని ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. 2.5 యాడ్ చేస్తున్నా. ఇవి హ్యాండ్స్ ఫ్రెండ్స్. ఇలా బుంగ హ్యాండ్స్కి అయితే ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలా పెడితేనే బుంగ వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్. ఫ్రంట్కి అయితే
అయితే పెద్దగా కొలతలు ఏమి ఉండవు, యాక్టివ్ ఎలా ఉందో అలా తీసుకోవడమే. కాకపోతే ఏంటంటే నెక్ మనం బ్యాక్ నెక్ ఒకటి సెట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు బ్యాక్ నెక్ పెడుతున్నా. వాళ్ళు పాట్ నెక్ పెట్టమన్నారు వెనకాల. పాట్ నెక్ పెడుతున్నా. దీనికి కొలతలంటే ఇలా గీసుకోవాలి, తర్వాత ఇలా గీసుకోవాలి, తర్వాత షేప్ ఇలా గీసుకోవాలి. ఇందులోకి వెళ్ళి మనం అంటే కరెక్ట్గా షేప్ గీయడం రాని వాళ్ళు ఇలా ఇలా గీత గీసుకొని ఇలా గీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇది వెనుక పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇందులో ఫ్రంట్స్ కట్ ఉంటుంది. ఫ్రంట్స్ కట్ అయితే ఇందులో 4 ఇంచెస్కి ఒక డాట్, ఇక్కడ స్ట్రేట్ ఉంటుంది సంఖ. ఇది ఇలా తీసుకొని దీన్ని ఇలా తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని తీసేసి ఈ రెండింటిని ఇక్కడ అటాచ్ చేయాలి. అవి కూడా చూపిస్తాను. ఇలా అన్నట్టు ఇలా జాయిన్ చేయాలి. ఈ గ్యాప్ అనేది ఇక్కడ కవర్ అవ్వాలి. ఇక్కడ కవర్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి గుంగ కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఫ్రంట్ అయితే లోచంక కంపల్సరీ తీసుకోవాలి కుట్టేటప్పుడు. ఇట్లా పెడతాం కదా, ఇక్కడైతే లోచంక కంపల్సరీ తీసుకోవాలి. ఇది కుట్టేటప్పుడు చూసుకోవాలి. కుదిరితే వీడియో కూడా కుట్టిన వీడియో కూడా పంపిస్తా, చూడండి. ఆ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.